భయపడ్డట్టు అనిపిస్తుందా? భయం లేదు. నా గొంతులా నా గుండెలు ఎప్పుడు నాకు అది ఆ డెఫినేషన్ తెలియదు నాకు. ఈయనేందండి రేవంత్ రెడ్డి అలా బాబులతో నేను కాలేదు. భీకరంగా ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకపోయి హత్యలు చేసే టైంలోనే తెలంగాణ వాదాన్ని పట్టుకొని తిరిగినాము. ఈయన బాస్ చంద్రబాబు నాయుడు వచ్చి పల్లెల మీద దమనకాండ చేస్తుంటే ఎదురొల్లి వాళ్ళకి అగేన్స్ట్ గా మేము యాత్రలు చేసిన వాళ్ళం. మేము పాలకుర్తి పోరు బిడ్డల యాత్రలు అని చేసిన వాళ్ళం. ఓపెన్ కాస్ట్ సైడ్ పోయి తిరిగిన వాళ్ళం మేము. ఈ వీళ్ళకి ఎవడు భయపడతాడు? ఆఫ్రాల్కి ఇంత పానం తీసుకుంటే పోతుంది, కానీ పుడతారు. వచ్చాడు మొలకలు పుట్టిరు. వీళ్ళు చచ్చిపోలేదా? 69లో చచ్చిపోతే పుట్టలే 1200 మంది. మళ్ళీ వాళ్ళు మేము చచ్చిపోతే మళ్ళీ పుట్టేటోడు ఉంటాడు. ఈ గడ్డనే త్యాగాల గడ్డ. ఇక్కడ ఎవడు భయపడిస్తే బెదిరేటోళ్ళు కాదు. తర్వాత నువ్వు ఆడ బానిసత్వం చేసిన వాటికే నువ్వు ఆ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుని మా బొట్టలేదు అరెస్టులు చేస్తున్నావు, దాడులు చేస్తున్నావు, భయపడుతున్నావు అనుకోకు బిడ్డ. అంతిమ స్థాయి వరకు చీల్చి చెండాడుతాం ఒక్కొక్కరిని. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని, ప్రాంత గౌరవాన్ని కాపాడేందుకు అమరుల సాక్షిగా వాళ్ళ ఆశయాలు నెరవేరేదాకా పుట్లాడుతూనే ఉంటాం.